గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. పిల్లల్లో జ్వరం వస్తే చాలా మంది అది వైరల్ ఫీవర్ అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ అదే జ్వరం వెనుక మూత్రనాళ ఇన్ఫెక్షన్ యూటీఐ దాగి ఉండొచ్చు. చిన్నారులు తమకు ఉన్న నొప్పిని చెప్పలేకపోవడం వల్ల సమస్యను గుర్తించడం ఆలస్యమైతే అది కిడ్నీలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే పిల్లల్లో యూటీఐ ఎందుకు వస్తుంది? ఏ లక్షణాలను తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? ఇంట్లోనే మందులు వాడటం ఎంత ప్రమాదకరం? యూటీఐ మళ్లీ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి మరిన్ని అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే వీటి గురించి మనకు తెలియచేయడానికి మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మురళీకృష్ణ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331076 అండ్ 716. హలో డాక్టర్, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. హలో మేడం. డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు పిల్లల్లో పదే అంటే 2-3 రోజులకు ఒకసారి జ్వరం వస్తూ ఉంటే చాలామంది పేరెంట్స్ అది నార్మలే, వైరల్ ఫీవరే అని అనుకుంటుంటారు చాలామంది. కానీ ఇది మూత్రనాళ ఇన్ఫెక్షన్ యూటీఐ కూడా కావచ్చా? డెఫినెట్లీ మేడం. చాలామంది ఏం చేస్తారంటే ఫీవర్ వస్తే దాని వైరల్ ఇన్ఫెక్షన్ అనుకుని యాంటీబయాటిక్స్ తీసుకోవడము, లేదా వాళ్ళకి చూసుకొని అండ్ డాక్టర్ని కూడా కన్సల్ట్ చేయకుండా తీసుకుంటూ ఉంటారు అన్నమాట. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే హై గ్రేడ్ ఫీవర్స్ ఉన్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కానీ అది పికప్ చేసే సిమ్టమ్స్ అనేటువంటిది మనకు తెలియనప్పుడు ఏమవుతుందంటే అది చాలా ర్యాపిడ్గా కిడ్నీస్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి మనకి అట్లా హై గ్రేడ్ ఫీవర్స్ వస్తున్నప్పుడు యూరిన్ టెస్ట్ చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవడం అంటుంటే మనకి చాలా వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది అన్నమాట. మనకి జనరల్గా చాలామంది చిన్నపిల్లలు నొప్పి చెప్పుకోలేరు, చెప్పలేరు కూడా. సో ఎలాంటి లక్షణాలు గమనిస్తే అంటే పేరెంట్స్ యూటీఐ ఉంది అని అనుమానించాలి? కామన్గా మనకి హైగ్రేడ్ ఫీవర్స్ ప్రెజెంట్ అవుతుంటాయి యూటీఐస్. ఇవే కాకుండా పిల్లల్లో వచ్చేసి యూరిన్ డ్రిబ్లింగ్ అంటే చుక్క వెళ్ళడం కానీ, యూరిన్ పోసేటప్పుడు మంటగా ఏరవడం కానీ ఇట్లాంటివి చూడొచ్చు అనమాట. యూజువల్లీ 1 year లోపల ఉన్న పిల్లల్లో అయితే ఒక్కొక్కసారి లూజ్ మోషన్స్తో కూడా ప్రెజెంట్ అవుతుంది. అది చాలా మిస్లీడింగ్గా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే నార్మల్ లూజ్ మోషన్స్ ఏదైనా మనకి ఫుడ్ పాయిజనింగ్ ఏదైనా ఉందనుకుంటుంటారు. కానీ వాటి అండర్లైన్గా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా కాజ్ అవుతుంది. అదే పెద్ద పిల్లల్లో అయితే మనకి ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళడం కానీ, బర్నింగ్ సెన్సేషన్ ఉండడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఓకే, జనరల్గా అంటే యూరిన్కి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు జనరల్గా మంట అంటే కొంతమంది ఏడవటం, ఇంకోటి బ్యాడ్ స్మెల్ రావటం ఇలాంటివి అవుతూ ఉంటాయి. బట్ పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఇది నార్మలే కదా, కొంతమంది ఏమనుకుంటారంటే వాటర్ సరిగ్గా తాగట్లేదు అందుకే ఇలా వస్తుంది అని. అంటే జనరల్గా ఎలా తీసుకోవాలి, ఎలా చూడాలి? వాటర్ మనం సరిగ్గా తీసుకోకపోతే కూడా బర్నింగ్ సిచ్యుయేషన్ ఉంటుంది అనమాట, అంటే మంటగా ఉండడం. ఇది ప్రమాదం ఉంటుందా సార్? దాన్ని వెనక ఉన్నటువంటి రీజన్ మనం ఎవాల్యుయేట్ చేయనప్పుడు డెఫినెట్గా అది ప్రమాదం అవ్వచ్చు అండ్ అండర్లైన్ కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి. ఓకే. సో కాబట్టి పిల్లల్లో ఏం చేయాలంటే ఒకవేళ సిమ్టమ్స్ ఉంటే సింపుల్గా యూరిన్ రొటీన్ మైక్రోస్కోపీ ఉంటుంది. ఆ టెస్ట్ ద్వారా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది. సో అట్లా చెక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ లేదనుకోండి వీ కెన్ ఎవాల్యుయేట్ ఫర్ అదర్ కాజ్ అనమాట. ఒకవేళ ఉంటే మాత్రం డెఫినెట్లీ మనము ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది చిన్నపిల్లలు. ఓకే, జనరల్గా ఆడపిల్లల్లో యూటీఐ సమస్యలు వస్తుంటాయని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ అంటే ఇది ఎదుగుతున్న వయస్సు కాబట్టి శరీర నిర్మాణమే కారణమా, లేదంటే నీట్గా అంటే పరిశుభ్రత ఉండకపోవడం కారణమా? మీరేం చెప్తారు? అమ్మాయిలలో యూజువల్లీ చాలా కామన్గా ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. దానికి కారణం ఏంటంటే వాళ్ళు మూత్రనాళం అంటుంటే చాలా చిన్నగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు అబోవ్ 5 to 10 years ఉన్న చిల్లల్లో అయితే వాళ్ళకి హైజీన్ అంటే కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి చాలా ఫాస్ట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఒకవేళ చిల్లలు ఎవరైనా కానీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళడం అట్లాంటివి చూస్తే డెఫినెట్గా ఇవి మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఏంటంటే పిల్లలకి డైపర్ అంటే ఎక్కువసేపు ఉంచటం ఇలా చేస్తూ ఉంటారు. అంటే అలాంటప్పుడు అంటే పిల్లలకి సరిగా వాటర్ కూడా తాగరు. ఇలాంటప్పుడు అంటే ఇది యూటీఐకి కారణాలు అంటారా సార్? డైపర్ కూడా మనకి ఒక రకంగా మనకి కాజ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ సేఫ్ ఇన్ చిల్డ్రన్ అనమాట. అన్లెస్ అది పెద్దవాళ్ళకి కన్వీనియన్సే తప్ప చిన్నపిల్లలకి అయితే ఇట్ ఈస్ వెరీ ఇన్కన్వీనియంట్. ఎందుకంటే వాళ్ళు డైపర్లో పాస్ చేసిన తర్వాత మనం 3-4 hours తర్వాత మనం రికగ్నైజ్ చేస్తాం. పర్టికులర్లీ అబ్బాయిల్లో ఏమవుతుందంటే ఫోర్ స్కిన్ సిస్టమ్ అంటుంటుంది. అట్లా డైపర్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ అతుక్కుపోయి ఫైమోసిస్ అనే ప్రాబ్లం రావడానికి కాజ్ అవుతుంది. ఎప్పుడైతే ఫైమోసిస్ వస్తుందో దాంట్లో చిన్నపిల్లలు ఏమవుతుందంటే యూరిన్ సరిగ్గా వెళ్ళలేరు. అట్లా వెళ్ళలేక వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే తరచుగా మనకి యూటీఐ ప్రాబ్లం వస్తుందంటే ఇది దేనికి సంకేతం సార్? అంటే ఇది దీనివల్ల అంటే కిడ్నీలు కూడా పాడే
ఛాన్స్ ఉందంటారా? కామన్గా మనకి సింగిల్ ఎపిసోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ యూటీఐ ఇన్ అబ్బాయిలలో అయితే మాత్రం వెంటనే మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అమ్మాయిలకి అయితే 3 ఇన్ఫెక్షన్స్ ఇన్ ఇయర్ కానీ లేదా 2 ఇన్ఫెక్షన్స్ అట్లీస్ట్ ఇన్ 6 months గ్యాప్లో కానీ వస్తున్నాయంటే మనం ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పి అండర్లయింగ్గా మనం ఎవాల్యుయేట్ చేస్తాం అనమాట. వీళ్ళు ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తామంటే సింపుల్ అల్ట్రాసౌండ్ చూసుకుంటాము. అల్ట్రాసౌండ్ అయిపోయాక వీళ్ళు ఎవాల్యుయేట్ బై ఎంసీజీ స్కాన్ అని ఉంటుంది. ఆ స్కాన్ చేసి దాంట్లో మనకి ఏమైనా రిఫ్లెక్స్ ఉందా లేదా కిడ్నీలో ఏమైనా స్వెల్లింగ్ ఉందా, ఎందుకు కాజ్ అవుతుంది అనేటువంటిది మనం ఎవాల్యుయేట్ చేయాలి. అది ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయలేకుంటే ఏమవుతుందంటే సింగిల్ ఇన్ఫెక్షన్ కూడా మనకి ఇట్ కాజ్ వెరీ సివియర్ డ్యామేజ్ కలిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. యూటీఐని నిర్లక్ష్యం చేస్తే అంటే చిన్నపిల్లలో శాశ్వతంగా కిడ్నీలో దెబ్బతినే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ. ఎప్పుడైతే ఇట్లా మనకి ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు ఏమవుతుందంటే వెసికోట్రిక్ రిఫ్లెక్స్ అనేటువంటి ఒక ప్రాబ్లం ఉంటుంది. దాంట్లో ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఇట్ విల్ గో డైరెక్ట్ టు ద కిడ్నీస్. మామూలుగా అడల్ట్స్లో ఈ ఇష్యూ ప్రాబ్లం ఉండదు, కానీ పిల్లలు ఏమవుతుందంటే ఎప్పుడైతే డైరెక్ట్ ఇన్ఫెక్షన్ కిడ్నీ వరకు చేరుతుందో కిడ్నీ ర్యాపిడ్ డ్యామేజ్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో సింగిల్ ఇన్ఫెక్షన్ వల్ల కంప్లీట్ కిడ్నీ డ్యామేజ్ అయిన సందర్భాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో మనం అప్రాపరేట్ టైంలో వాటిని ఎవాల్యుయేట్ చేయడము, డయాగ్నోస్ చేయడము అండ్ వాటి కారణం తెలుసుకుని దాన్ని ట్రీట్ చేయలేకపోతే ఇట్ విల్ కాజ్ సివియర్ డ్యామేజ్ టు కిడ్నీస్ అనమాట. అంటే తరచుగా అంటే చిన్నపిల్లల్లో జ్వరం వస్తూ ఉంటే అంటే యూరిన్ టెస్ట్ కంపల్సరీ చేయాలంటారా సార్? అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే ఏ టైంలో ఈ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది? చిన్నపిల్లలు ఏమవుతుందంటే ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్ మనకి ఫీవర్స్ అట్లా వస్తుంటే డెఫినెట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి కాజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే సింపుల్ యూరిన్ టెస్ట్ కానీ లేదా అట్లీస్ట్ హై గ్రేడ్ ఫీవర్స్ వచ్చినప్పుడన్నా మనం యూరిన్ టెస్ట్ కానీ చేయడం వల్ల మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందో లేదో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా పిల్లల్లో కొన్ని సందర్భాల్లో లెస్ దాన్ 1 year అనుకోండి, అట్లాంటి చిల్డ్రన్లో ఫ్రీక్వెంట్గా లూజ్ మోషన్స్ వెళ్తున్నా కూడా మనము యూరిన్ ఇన్ఫెక్షన్ గురించి సస్పెక్ట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు చూసుకుంటే పిల్లల్లో యూటీఐ సమస్యలు వచ్చినప్పుడు చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే కొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం అని చెప్పి అనుకుంటారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ కూడా వాడుతూ ఉంటారు. అంటే ఇది ఎంత ప్రమాదకరం? అంటే పేరెంట్స్కి ఎలా ఉంటుందంటే ఫీవర్ వస్తే యాంటీబయాటిక్ తీసుకుని తగ్గిపోతుంది అనుకుంటారు, కానీ వాళ్ళలోనే యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఆ కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అనే విషయం వాళ్ళు చాలా రికగ్నైజ్ చేయలేకపోతారు. అందువల్ల ఏమవుతుంది, వాళ్ళు రికగ్నైజ్ చేసే టైంకి కిడ్నీ డ్యామేజ్ అంటే చాలా సివియర్గా ఉంటుంది. అంతేకాకుండా ఇన్అప్రాపరేట్గా అంటే డాక్టర్ కన్సల్ట్ కాకుండా యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే అయితే మామూలు కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్స్కి ఆ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. ఆ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం వల్ల ఏమవుతుంది, మనకి ఆ ఇన్ఫెక్షన్ చాలా సివియర్గా ఉంటుంది. అండ్ మనము కామన్గా కూడా యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఉంటుంది చాలా ఎర్లీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే కాన్స్టిపేషన్ ఉన్న అంటే సమస్య ఉన్న పిల్లల్లో యూటీఐ కూడా ప్రాబ్లం ఉంటుంది అంటారు కదా, అంటే ఈ రెండింటికి ఏంటి సార్ సంబంధం? యాక్చువల్లీ దానికి డిస్ఫంక్షనల్ వాయిడింగ్ సిండ్రోమ్ అంటాం. దాంట్లో ఏమవుతుందంటే మనకి యూరినరీ బ్లాడర్ అంటే మనం యూరిన్ వెళ్ళడానికి ప్లస్ రెక్టమ్ మన మోషన్ కంట్రోల్కి నర్వ్స్ ఆల్మోస్ట్ ఒకటే దగ్గర నుండి వస్తాయి స్పైనల్ కార్డ్లో S2 to S4. వాటి వల్ల ఏమవుతుందంటే ఎవరైతే సివియర్ కాన్స్టిపేషన్ ఉంటుందో వాళ్ళలో విత్ హోల్డింగ్ హ్యాబిట్ ఉంటుంది. ఆ హ్యాబిట్ వల్ల ఏమవుతుందంటే యూరిన్ కూడా హోల్డ్ చేయడం అటువంటిది వస్తుంది. అట్లా గ్రాడ్యువల్గా యూరిన్ హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే విత్ టైంతో పాటు బ్లాడర్ బికమ్ ఇరిటేటెడ్ అయిపోయేసి యూ కెన్ సీ ద సిమ్టమ్స్ లైక్ అంటే ఫ్రీక్వెంట్ యూరిన్ వెళ్ళడం కానీ, ఒక్కొక్కసారి చిల్డ్రన్లో కొద్దిగా వాటర్ తీసుకున్నా లేదా కొద్దిగా స్ట్రెస్ వల్ల కానీ యూరిన్ లీక్ అవ్వడం కానీ అట్లాంటివి చూస్తూ ఉంటాము. దీన్ని డిస్ఫంక్షనల్ వాయిడింగ్ సిండ్రోమ్ అంటాము. దాన్ని కూడా అగ్రెసివ్గా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే పిల్లలు తరచూ అంటే యూరిన్ ఆపుకోవడం వల్ల అంటే భవిష్యత్తులో కూడా చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందంటారా? ఇది మనము యూజువల్లీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ మనకి ప్రీ ప్రైమరీ ఆర్ చిల్డ్రన్ నుండి 5 to 6th grades వరకు చిల్డ్రన్ చాలా కామన్గా చూస్తుంటాం. వాళ్ళకి ఏమవుతుందంటే యూరిన్ వస్తున్నా దే కెనాట్ హెసిటేట్ టు ఆస్క్ టీచర్స్ అనమాట. సో దానివల్ల వాళ్ళు విత్హోల్డ్ చేసుకుని ఉంటారు. అట్లా విత్హోల్డ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ బ్యాక్టీరియా పెరిగి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి హ్యాస్ టు అంటే మనము టీచర్స్ కానీ చిల్డ్రన్ కానీ ఎవ్రీ 2-3 hours అట్లీస్ట్ ఒకసారి వెళ్ళి యూరిన్ పాస్ చేయడానికి మనము వాళ్ళకి ట్రైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ అంటే రెస్ట్ రూమ్స్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఎలా నేర్పాలంటారు పిల్లలకి? చిన్నపిల్లలకి మనం యూజువల్లీ 4-5 years వరకు అయితే యూజువల్లీ పేరెంట్సే క్లీన్ చేస్తారు. 5 years తర్వాత చిల్డ్రన్కి దే షుడ్ హ్యావ్ అట్లీస్ట్ కంప్లీట్ వాళ్ళకి ఒక అవేర్నెస్ అంటుంటే ఉండాలన్నమాట. వెన్ ఎవర్ దే వెల్ టు వాష్రూమ్ వెళ్ళినప్పుడు అక్కడ క్లీన్ చేసుకోవడం కానీ లేదా జెంటిల్ ప్రైవేట్ పార్ట్స్ని యూరిన్ పాస్ చేసాక క్లీన్ చేసుకోవడం కానీ వాళ్ళకి పర్టికులర్లీ గర్ల్స్ అయితే మదర్స్ కానీ బాయ్స్కి ఫాదర్స్ వాళ్ళకి టీచ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ప్రైవేట్ పార్ట్ హైజీన్గా ఉంచుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. ఓకే, అంటే జనరల్గా అంటే ఆడపిల్లల విషయంలో అంటే తల్లిదండ్రులు ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ విషయంలో?
దీంట్లో అమ్మాయిలు చాలా స్పెసిఫిక్గా ఉంటుంది. అమ్మాయిలకి ఏంటంటే విత్ హోల్డింగ్ హ్యాబిట్ చాలా ఎక్కువ ఉంటుంది. అమ్మాయిలలో మనము డిస్ఫంక్షనల్ వార్డింగ్ సిండ్రోమ్ ఉండేది కూడా చాలా ఎక్కువగా చూస్తాము. అంతేకాకుండా వాళ్ళు విత్ హోల్డింగ్ అటువంటిది చాలా ఎక్కువ అనిపిస్తుంటుంది. అండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ కానీ అవేర్నెస్ కానీ ఉండేది కానీ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది వాళ్ళకి. ఓకే అండి, ఫస్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రవికుమార్ వనస్థలిపురం నుంచి. రవికుమార్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. సార్ నమస్తే అండి. సార్ మా ఇద్దరు డాటర్స్ అండి. ఫస్ట్ డాటర్ ఏజ్ 10 years అండి, 5th class అవుతుంది. తను బెడ్ వెట్టింగ్ హ్యాబిట్ ఇంకా మానట్లేదండి. అది ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? నమస్తే అండి. అమ్మాయికి 10 years ఉన్నప్పుడు బెడ్ వెయిటింగ్ అంటున్నది కొద్దిగా కామన్గా చూస్తుంటాము. కానీ దానికి ఫస్ట్ మనము మనము యూరిన్ మనకి ఎప్పుడైతే పడుకుంటారు కదా అప్పుడు ఫ్రీక్వెంట్గా యూరిన్ పాస్ చేయడం కానీ లేదా వాళ్ళకి ట్రైన్ చేయడం కానీ చేస్తాము. అలా చేయలేకపోయినప్పుడు మనకి దాంతో రిజల్ట్ రానప్పుడు మనం హ్యాస్ టు గో బై ఫార్మకాలజికల్ మెడిసిన్స్ అనమాట. అంటే మెడిసిన్స్ వాడడం వల్ల దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి కన్సల్ట్ అయితే ఆ చైల్డ్ యొక్క సిచ్యుయేషన్ బట్టి మనము వెదర్ హ్యాస్ టు గో అంటే షెడ్యూల్ చేయడం కానీ లేదు అంటే మెడిసిన్స్ ద్వారా చేయడం కానీ మనం చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ట్రీటబుల్ అనమాట. దాని గురించి మీరు ఎక్కువ కంగారు పడాల్సిన పని లేదు. బట్ అప్రోప్రియేట్గా కన్సల్ట్ చేయడం వల్ల దాన్ని ట్రీట్ చేసుకోగలుగుతాము. ఓకే అండి, యూటీఐ ఒక్కసారి తగ్గిందంటే ఇంకా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? యూటీఐ మళ్ళా రావడం కూడా ఛాన్స్ ఉంటుంది మేడం. సో యూటీఐ అటువంటిది స్పెసిఫిక్గా ఒక డిజీజ్ లా వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఒకటే కాదు, బట్ అండర్లైన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మళ్ళీ రికరెంట్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. పర్టికులర్లీ కిడ్నీ డిసీజ్ ఉన్న చిల్డ్రన్లో చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. అవి యూరిన్ ఇన్ఫెక్షన్స్కి ఇది కాజ్ కావచ్చు, ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వల్ల డ్యామేజ్ కూడా కావచ్చు. సో ఎప్పుడైతే అలా ఫ్రీక్వెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా కూడా మనం వాటిని కిడ్నీ ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. వాటిని సపరేట్గా సర్జికల్ మెథడ్స్ కూడా ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, అంటే పూర్తిగా నయం అవ్వదా సార్ యూటీఐ ఒకసారి వస్తే మనము మందులు వాడడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ మనం ట్రీట్ చేయగలుగుతాం. బట్ అండర్లైన్ కాజ్ ఏదైతే ఫ్రీక్వెంట్గా కాజ్ చేస్తుందో యూటీఐ రావడానికి కాజ్ చేస్తుందో దాన్ని మనం ట్రీట్ చేయడంత వరకు ఏమవుతుంది, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఒక్కసారి మనం ఆ కాజ్ని కానీ మనం ట్రీట్ చేయగలిగితే, సపోజ్ కిడ్నీలో మనకి బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ని కానీ మనము సర్జికల్గా మనము దాన్ని క్లియర్ చేయగలిగితే లేదా రిఫ్లెక్స్ అనే ప్రాబ్లం ఉంటుంది, ఆ రిఫ్లెక్స్లో మనము సర్జరీ ద్వారా దాన్ని ట్రీట్ చేయగలిగితే ఫ్యూచర్గా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అంటే దీనికి సంబంధించి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈ విధంగా చేసుకోవాలంటారు? దీంట్లో మనము పిల్లలకి చిన్నప్పటి నుండే వాటర్ ఎక్కువ తాపించడం కానీ అండ్ మోర్ ఆఫ్ ఫైబర్ డైట్ ఇవ్వడం కానీ, కాన్స్టిపేషన్ని మనం అవాయిడ్ చేయడం కోసము ఆ డైటరీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం కానీ, లేదు 3 hours ఒకసారి కంపల్సరీ యూరిన్ పాస్ చేయడం కానీ, అండ్ విత్ హోల్డింగ్ పర్టికులర్లీ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో ఆ యూరిన్ ఆపుకోవడం అనేటువంటిది కూడా మనం వాళ్ళకి చెప్పగలిగితే చాలా వరకు ఇన్ఫెక్షన్స్ వాటిని కూడా కంట్రోల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. జనరల్గా పేరెంట్స్ చేసే చిన్న పొరపాట్లు ఏంటి సార్? పేరెంట్స్ ఏమనుకుంటారంటే పిల్లలకి వాటర్స్ బాగా తీసుకుంటున్నారు అనుకుంటారు. బట్ అక్కడ యాక్చువల్గా ఏముందంటే వాటర్ ఇంటేక్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటారు కానీ స్మాల్ క్వాంటిటీలో తీసుకుంటారు. సో పేరెంట్స్కి ఏమనిపిస్తుందంటే దే హ్యావ్ టేకన్ అడిక్వేట్ అమౌంట్ అనుకుంటారు కానీ బట్ టు బీ క్వాంటిఫికేషన్ చేస్తే అది చాలా తక్కువ ఉంటుంది. అక్కడ ఫస్ట్ ప్రాబ్లం ఉంటుంది. సెకండ్ ఏమవుతుందంటే పేరెంట్స్లో కూడా అవేర్నెస్ అంటుంటుంది కాస్త తక్కువ ఉంటుంది. అంటే హైజీనిక్ మెథడ్స్ మెయింటైన్ చేయడం కానీ, అంటే వాష్రూమ్ వెళ్ళాక వాష్ చేసుకోవడం కానీ అట్లాంటివి అవి పిల్లలకి ఉన్న ప్రాబ్లమ్స్కి వాళ్ళు అవేర్నెస్ ఇవ్వలేకపోవడం వల్ల కూడా ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. అండ్ థర్డ్, ఇప్పుడు రీసెంట్గా ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ నుండి చాలా ఎక్కువ అవుతుంది బికాస్ ఆఫ్ అవర్ డైటరీ హ్యాబిట్స్ వల్ల. మనకి చాలామంది పిల్లల్లో కాన్స్టిపేషన్ చూస్తున్నాం. ఆ కాన్స్టిపేషన్ కూడా దీనికి ఒక రీజన్ అవుతుందనే విషయం పేరెంట్స్కి తెలియకుంది. సో క్రియేటింగ్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ టు ద బోత్, అంటే పేరెంట్స్ కానీ టీచర్స్ ఇన్ స్కూల్స్ కానీ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం దీన్ని కాస్త సాల్వ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే ఒక సాధారణ యూటీఐ అంటే ఇప్పుడు కిడ్నీస్ని డ్యామేజ్ చేసే వరకు పరిస్థితి ఎలా దారితీస్తుంది సార్? సపోజ్ మనకు ఒక అండర్లైన్ కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉంది, హైడ్రోనోఫ్రోసిస్ అంటాము, పియూజీఓ అంటాము. వాటిలో ఏమవుతుందంటే సింపుల్ ఇన్ఫెక్షన్ అడల్ట్స్లా వచ్చినా కూడా బట్ అడల్ట్స్లో అయితే డోంట్ గో టు ద కిడ్నీ. ఇక్కడ ఏమవుతుందంటే పిల్లల్లో డైరెక్ట్లీ గోస్ టు ద కిడ్నీ, ఎందుకంటే అక్కడ యూరిన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ ద మీడియం వేర్ బ్యాక్టీరియా కెన్ గ్రో. అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక్కసారి అక్కడికి బ్యాక్టీరియా చేరిన తర్వాత అక్కడ కిడ్నీని తినడం స్టార్ట్ చేస్తుంది, అంటే డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ద డ్యామేజ్ ఇస్ పర్మనెంట్. ఒక్కసారి ఇట్లా కిడ్నీ డ్యామేజ్ అయిందనుకోండి, యూ కెనాట్ రికవర్ ఇట్. ఓకే, సో ఆ సింపుల్ ఇన్ఫెక్షన్ క్యాన్ కాజ్ అంటే కంప్లీట్ కిడ్నీ డ్యామేజ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో వాటి చాలా వరకు మనము అవాయిడ్ చేయడానికి చూసుకోవాల్సి ఉంటుంది.
ఓకే, అసలు జనరల్గా ఎలా వస్తుంది సార్? అంటే దీనికి ఏమైనా పర్టికులర్ రూట్ కాజ్ ఉంటుందా, లేదంటే మనం రోజు ఉండే అలవాట్లో ఏది కారణం సార్? అంటే యూటీఐకి సంబంధించి. యూటీఐకి అమ్మాయిలలో అయితే యూజువలీ జెనిటల్ పెరీనియం దగ్గర నుండే వెళ్తుంది. ఎందుకంటే మోషన్ వెళ్ళే దగ్గర నుండే మనకి ఎక్కువ బ్యాక్టీరియా గ్రో ఉంటుంది. అక్కడ నుండి ఏమవుతుందంటే చాలా ఈజీగా బ్లాడర్ వరకు చేరి ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తాయి. కానీ ఇంకా కొన్ని రీజన్స్లో ఏమవుతుందంటే యూరిన్ ఎప్పుడైతే నార్మల్గా పాస్ చేస్తున్నప్పుడు అక్కడ బ్యాక్టీరియా గ్రో కాలేదు. వెన్ యూరిన్ అక్కడ స్టేస్ అంటే ఏమవ్వాలి, అక్కడ ఆపు ఉండడం ఎక్కువసేపు యూరిన్ ఉంటే ఏమవుతుందంటే బికమ్స్ ఎ మీడియం వేరే బ్యాక్టీరియా క్యాన్ గ్రో అనమాట. దానివల్ల ఏమవుతుంది, మనకి ఇన్ఫెక్షన్స్ అంటుంటుంది, మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, అంటే జనరల్గా ఎన్ని కేసెస్ చూస్తుంటారు సార్ మీ దాంట్లో? మేడం చాలా కామన్గా చూస్తుంటాము, అట్లీస్ట్ 2-3 కేసెస్ పర్ డే కూడా చూస్తుంటాము ఒక్కో సందర్భాల్లో. ఏదైనా కాంప్లికేట్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉండిందా సార్? మేడం ఈ ఇన్ఫెక్షన్ 10 days చైల్డ్లో చూసాము అండ్ 1 month చైల్డ్లో చూస్తాము, 1 month 1 month చైల్డ్లో కూడా చూస్తాము. వాళ్ళలో మనకి ఏమవుతుంది, అండర్లైన్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెసిక్యూట్ రిఫ్లెక్స్ అని చెప్పిన. మరి ఎలా డయాగ్నోసిస్ చేస్తారు సార్? ఆ చైల్డ్ ప్రెజెంటెడ్ విత్ ఎట్లా ప్రెజెంట్ చేస్తారంటే ఫ్రీక్వెంట్ లూజ్ మోషన్స్తో అండ్ డిహైడ్రేషన్స్తో వచ్చాడు. సో వాళ్ళని చూసిన తర్వాత యూరిన్ అనాలిసిస్ చేసిన తర్వాతే వికప్ విత్ యూటీఐ అని చూశారు. అండ్ నాకు రెఫర్ చేసి చూశాక అల్ట్రాసౌండ్ చేస్తే కిడ్నీలో లెఫ్ట్ సైడ్ కిడ్నీలో స్వెల్లింగ్ ఉంది. అండ్ ఇప్పుడు ఎంసీజీ చేస్తే దర్ ఇస్ అ రిఫ్లెక్స్ ఇస్ దేర్. రిఫ్లెక్స్ అంటే ఏమవుతుందంటే కిడ్నీలో ఒకసారి యూరిన్ తయారైన తర్వాత మనకి బ్లాడర్ కిందకే వస్తుంది. ఈ రిఫ్లెక్స్లో ఆ యూరిన్ రివర్స్ కూడా వెళ్తుంది. అలా రివర్స్లో వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే చైల్డ్ యూరిన్ పాస్ చేశాక రిఫ్లెక్స్ అంటే వెనక్కి వెళ్ళిన యూరిన్ మళ్ళీ కిందకు వచ్చి చేరుతుంది అనమాట. అక్కడ కంటిన్యూస్గా యూరిన్ ఉండడం వల్ల ఏమవుతుంది, బ్యాక్టీరియా గ్రో అవడానికి ఒక మీడియం అది. సో అక్కడ బ్యాక్టీరియా గ్రో అవుతుంటుంది. ఓకే, సో జనరల్గా ఇప్పుడు చూసుకుంటే సార్, అంటే ఇది చాలా ప్రమాదకరం అంటారు. అంటే తల్లిదండ్రులకి అంటే పేరెంట్స్కి ఏం చెప్తారు సార్? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల విషయంలో, వాళ్ళకి చెప్పే సలహాలు ఏంటి సార్? ఇది మనకి బయటికి సింపుల్గా అనిపిస్తున్నా కూడా బట్ అప్రాపరేట్ చేయకపోతే ఇట్ లీడ్ టు ద వెరీ డేంజర్ సిచ్యుయేషన్, అంటే కిడ్నీ డ్యామేజ్ సిచ్యుయేషన్ కూడా మనం చేరచ్చు అనమాట. సో దీన్ని లైట్గా తీసుకోకుండా వీ హ్యాస్ టు అగ్రెసివ్గా దీన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు పేరెంట్స్కి ఉన్న చిన్న చిన్న మెజర్స్ లైక్ అంటే వాళ్ళ పిల్లలకి వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్పడం కానీ, లేదా ఎవ్రీ 3 hours యూరిన్ పాస్ చేయమని చెప్పడం కానీ, లేదా ఫైబర్ ఇవ్వడం కానీ, అంటే టు అవాయిడ్ కాన్స్టిపేషన్ చేయడం కానీ. అలాగే టీచర్స్ కూడా, స్కూల్ టీచర్స్ కూడా ఎవరికైనా అట్లా యూరిన్ అర్జెన్సీ వస్తే వాళ్ళని ఆపమనకుండా వెళ్ళడానికి ఆ ఫ్రీడమ్ ఇవ్వడం కానీ, ఇవి చిన్న చిన్న మాడిఫికేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీటిని ఇన్సిడెన్స్ని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, అంటే దీనికి సంబంధించి ఇప్పుడు డయాగ్నోసిస్ అవుతున్నప్పుడు ఒక పేషెంట్కి సార్, అంటే అదర్ కాంప్లికేషన్స్ ఉన్నా అంటే ఎలా ప్రిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది సార్? అంటే ఎలా ట్రీట్ ఉంటుంది మీది? సో మనకు ఒక్కసారి యూరిన్ ఇన్ఫెక్షన్ మనకి ఎవాల్యుయేట్ అయితే, సపోజ్ మేల్ చైల్డ్ అనుకున్నాము, మేల్ చైల్డ్కి ఒక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మనం అల్ట్రాసౌండ్ చేస్తాం. అదే ఫీమేల్ చైల్డ్ అయితే అట్లీస్ట్ ఒక 2 ఇన్ఫెక్షన్స్ ఇన్ 6 months ఉన్నా కూడా మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ చేస్తాం. అల్ట్రాసౌండ్లో కిడ్నీస్ ఎలా ఉన్నాయి, కిడ్నీస్ ఏమన్నా స్వెల్లింగ్ ఏమైనా ఉందా, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ఒకవేళ అట్లాంటివి ఏమి లేవు అనుకుంటే దెన్ హ్యాస్ టు గో బై ఎంసీయూజీ. ఎంసీయూజీ అంటుంటేది మనము యూరిన్ ఎన్నికి వెళ్తుందా లేదా అని చెక్ చేసుకుంటాం. ఆ విధంగా చూసుకోవడం వల్ల ఏమవుతుంటే రిఫ్లెక్సే చాలా వరకు ఉండే ఛాన్స్ ఉంటుంది. ఆ రిఫ్లెక్స్ ఉందా, ఒకవేళ ఉంటే ఆ యూటీఐని ట్రీట్ చేసిన తర్వాత ఆ రిఫ్లెక్స్కి అంటే ఆ ఏజ్ బట్టి మనము మెడిసిన్స్, యాంటీబయాటిక్ ప్రొఫైలాక్సిస్ ఇవ్వడం కానీ, లేదా ఒక సర్టెన్ ఏజ్ దాటిన తర్వాత సర్జికల్ కరెక్ట్ చేయడం కానీ చేస్తాం. ఓకే, సో అంటే డయాగ్నోసిస్ ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు అందరిలో చూసుకుంటే లక్షణాలు ఒకే విధంగా ఉండవు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క విధంగా ఉంటాయి కదా సార్. అంటే ఆ లక్షణాలు బట్టి చేస్తారా, లేదంటే ముందు ఎలాంటి టెస్ట్లు చేస్తారు సార్? సో ఎనీ చైల్డ్కి హై గ్రేడ్ ఫీవర్ రావడం కానీ, లేదా 1 year లోపల ఉన్న చైల్డ్కి చాలా లూజ్ మోషన్స్ ఫ్రీక్వెంట్ వెళ్తున్నా కూడా మనము ఈ యూరిన్ టెస్ట్ అంటే చేయాల్సి ఉంటుంది. సింపుల్ యూరిన్ రొటీన్ టెస్ట్ చేస్తే మనకు 3-4 hours మనకి రిజల్ట్ వస్తుంది. దాంట్లో మనకి పసల్స్ ఎక్కువ ఉండడం కానీ, లేదా నైట్రేట్స్ ఉండడం కానీ, లేకుంటే గ్లూకోసైడ్స్ ఎక్కువ ఉండడం కానీ, ఇట్లాంటివి మనం గమనించినప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు మనము యూరిన్ కల్చర్కి ఇచ్చేసి అండ్ యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసుకోగలిగితే, అంటే ఎంపిరికల్ యాంటీబయాటిక్స్ కామన్గా ఉంటాయి ఫర్ కామన్ ఆర్గానిజమ్స్కి వాడేటువంటి, అది స్టార్ట్ చేసి ఒకసారి కల్చర్ రిపోర్ట్ చూసుకొని మళ్ళీ మనం యాంటీబయాటిక్స్ అప్డేట్ చేయడం లేదా చేంజ్ చేయడం అంటుంటే చేస్తుంది. ఒకసారి మనం 1 week to 2 weeks డిపెండ్స్ ఆన్ ఆర్గానిజం గ్రో బట్టి మనం యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఒకసారి ఇన్ఫెక్షన్ ఆ సిమ్టమ్స్ రిజాల్వ్ అయిపోయిన తర్వాత 2 weeks ఆఫ్ కోర్స్ అయిపోయిన తర్వాత విల్ రిపీట్ అగైన్ యూరిన్ టెస్ట్ చేస్తాం అనమాట. దాంట్లో కల్చర్ నెగిటివ్ ఉంటే దట్స్ ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ దేర్ దెన్ అగైన్ మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం అనమాట. జనరల్గా ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ చూడొచ్చు సార్ దీనికి సంబంధించి పిల్లల్లో? ఇది యూటీఎస్లో మనకి ఇది ఒకటే కాకుండా చాలా వరకు పర్టికులర్ గర్ల్స్ చైల్డ్లో అయితే మనకి పెరినల్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, ఆ రెడ్నెస్ ఉండడం కానీ,
అంతేకాకుండా వాళ్ళకి యూటీఎస్ వల్ల అంటే యూరిన్ ఫ్రీక్వెంట్ వెళ్ళడం కానీ దీస్ ఆర్ ద థింగ్స్. అంటే వాళ్ళకి కాస్త దే కెనాట్ కమ్యూనికేట్ అనమాట. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు చెప్పలేరు అనమాట. పర్టికులర్లీ ఇన్ చిల్డ్రన్ లెస్ దెన్ 2 years 3 years ఉన్న పిల్లల్లో ఇట్లాంటివి నోటీస్ చేస్తూ ఉంటారు, బట్ ది గో బై అన్నోటీస్డ్గా ఉంటాయి. సో అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మనము పికప్ చేసుకొని దాన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, అంటే డైట్ ఎలా ఉంటుంది సార్? ఒకవేళ ఆల్రెడీ యూటీఐ పేషెంట్ ఉన్నాడు, డైట్ ఎలా తీసుకోవాలి? అంటే ఇయర్స్ని బట్టి తీసుకోవాలా సార్, లేదా ఏజ్ని బట్టి ఎలా సార్? అంటే ఒకసారి యూటీఐ వస్తే ఆ చైల్డ్కి మనము వాటర్ ఎక్కువ తీసుకొని ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాగే ఎవ్రీ 3 hours ఒకసారి యూరిన్ వెళ్ళమని పాస్ చేయమని చెప్తామన్నమాట. ఒకవేళ చైల్డ్ పాస్ చేయలేకపోతే పేరెంట్స్కి చెప్తామన్నమాట, మీరు ఒకసారి చైల్డ్ని ఎవ్రీ 3 hours మీరన్నా ఎంకరేజ్ చేయండి తీసుకెళ్ళడానికి అనేసి. దీంతో పాటు ఏం చేస్తామంటే పేరెంట్స్కి డైట్ మార్చుకోవడానికి, అంటే మోర్ ఆఫ్ హై ఫైబర్ డైట్, అంటే దానివల్ల కాన్స్టిపేషన్ అవాయిడ్ చేస్తున్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ ఛాన్స్ తక్కువ ఉంటుంది. అంతేకాకుండా మనము పర్టికులర్ కొద్దిమంది చిల్డ్రన్లో అండర్లైన్ కిడ్నీ డిసీజ్ ఉన్న చిల్డ్రన్లో అయితే లో సాల్ట్ డైట్ కానీ అండ్ నాన్ వెజిటేరియన్ తగ్గించి ఇస్తామన్నమాట. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ కెన్ డ్యామేజ్ ద కిడ్నీస్. సో సందర్భాల్లో ఆ కిడ్నీస్ యొక్క సిచ్యుయేషన్ బట్టి మనము నాన్ వెజ్ ఫ్రీ డైట్కి మనం అడ్వైస్ చేస్తాం. అంటే ఎలా ఉంటుంది సార్ డైట్? వాళ్ళకి సిచ్యుయేషన్ సపోజ్ కిడ్నీ డ్యామేజ్ మనం చూస్తాము, ప్లస్ సికేడి ఎంతవరకు చూస్తాము, జిఎఫ్ఆర్ అసెస్మెంట్ చేస్తాము. వాళ్ళు సపోజ్ సికేడి 3 or below ఉంటే మనకి ఆ చైల్డ్ కంప్లీట్గా వెజిటేరియన్ డైట్కి ప్రిస్క్రైబ్ చేస్తాము. అంతేకాకుండా కంప్లీట్గా సాల్ట్ ఫ్రీ డైట్కి చేస్తాము, వాటర్ ఎక్కువ తీసుకోమని చెప్తాము. సపోజ్ సికేడి 4 కానీ సికేడి 5 కానీ అట్లాంటి స్టేజెస్లో అయితే మాత్రము చాలా అంటే విత్ డాక్టర్ కన్సల్టేషన్తో వాళ్ళకి అగ్రెసివ్గా మనము షెడ్యూల్ ఏంటంటే చేయాల్సి ఉంటుంది. అంటే వాటర్ రెస్ట్రిక్షన్ కొద్ది వరకు ఇవ్వడం కానీ లేదు, అంతేకాకుండా మనము డైట్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. ఓకే, అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో జనరల్గా ఇట్లా లూజ్ మోషన్స్ అట్లా అయినప్పుడు స్పోర్ లేక్ అని ఒకటి వేస్తూ ఉంటారు. అంటే అది జనరల్గా అందరికీ పెద్దవాళ్ళు చెప్పింది కూడా వేస్తూ ఉంటారు సార్. అంటే ఇది కూడా ప్రమాదకరం అంటారు? అంటే లూజ్ మోషన్స్ మనకి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు, అంటే మన గట్ బ్యాక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు. స్పోర్ లాక్ ఏం చేస్తుందంటే మన గట్లో ఉన్న బ్యాక్టీరియాని ఆల్టర్ చేస్తుంది. ఏదైతే ఇన్ఫెక్షన్స్ కాజ్ అయ్యే బ్యాక్టీరియా ఉంటాయో వాటిని రీప్లేస్ చేసి మనకి యూస్ఫుల్ బ్యాక్టీరియా, అంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని పంపించేసి నాన్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా మనకి యూస్ఫుల్ బ్యాక్టీరియాని రీప్లేస్ చేస్తుంది. కానీ యూటీఎస్లో ఏమవుతుందంటే ఈ బ్లాడర్ ఇరిటేషన్ వల్ల లూజ్ మోషన్స్ అవుతుంది. ఆ రెండింటికి కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే సార్ చాలా మందిలో లక్షణాలు ఫస్ట్లో ఒకలా ఉంటాయి, తర్వాత డేస్ గడుస్తున్న కొద్దిగా ఇంకొకలా ఉంటాయి. అంటే ఎలా గుర్తుపట్టాలి సార్? అంటే పేరెంట్స్ ఎలా గుర్తుపట్టాలి పిల్లలకి? పిల్లలు ఏం చెప్పుకోలేరు, ఎలా గుర్తుపట్టాలంటారు? అంటే స్టార్టింగ్ మనకి చాలా మంది పిల్లలు హైగ్రేడ్ ఫీవర్స్తో ప్రెజెంట్ అవుతారు. అట్లా ఉన్నప్పుడు మనము ఎవాల్యుయేట్ చేసుకుంటే ఎర్లీగా కాస్త బెటర్గా ఉంటుంది. అట్లా లేదు అంటే చిల్డ్రన్లో వచ్చేసేసి 1 year లోపలైతే లెథర్జిక్గా ఆ ఇన్ఫెక్షన్ ఉంటుంది, కిడ్నీస్కి అట్లా తాకడం వల్ల మనకి పొట్ట నొప్పి రావడం కానీ, దాంతోపాటు లెథర్జిక్గా ఉండడం కానీ, చైల్డ్ యాక్టివిటీ తగ్గడం కానీ ఇట్లాంటివన్నీ నోటీస్ చేస్తాము. అదే 1 year అబోవ్ ఉన్న చిల్డ్రన్స్ అయితే దే కెన్ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు అనమాట. అంటే మాకు నొప్పి వస్తుంది, యూరిన్ వెళ్ళేప్పుడు మంట వస్తుంది, ఒక్కోసారి ఏముందంటే యూరిన్ చుక్క అట్లా డ్రాప్లా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. లేదా పేరెంట్స్ ఒక్కోసారి యూరిన్ వెళ్తున్నప్పుడు ఫౌల్ స్మెల్లింగ్ యూరిన్ నోటీస్ చేస్తారు, ఒక్కోసారి బ్లీడింగ్ కూడా నోటీస్ చేస్తారు, హెమచ్యూరీ అంట. ఇవి నోటీస్ చేసినప్పుడు మనము ఇట్ ఈస్ అంటే స్ప్రెడ్డింగ్ అంటే మనము తెలుసుకోవాల్సి వచ్చింది అనమాట. ఇంకా జనరల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ చూసారు సార్ ఇది వరకు అంటే మీ కేసెస్లో? సో ఈవెన్ ఒక 6 months చైల్డ్ ఉన్నారు, అటు హెల్త్ కేర్ ప్రొఫెషనల్ వల్ల దే ప్రెంట్ సింగిల్ ఇన్ఫెక్షన్ అనమాట, యూటీఐ ఇన్ఫెక్షన్ మెయిల్ చైల్డ్. మనము ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఇది కంప్లీట్గా ఆల్మోస్ట్ కిడ్నీ మొత్తం వెళ్ళిపోయింది, కంప్లీట్గా రైట్ సైడ్ కిడ్నీ మొత్తం కంప్లీట్ లాస్ అయింది. అంటే ఈవెన్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్లో కూడా అవేర్నెస్ అంటే చాలా తక్కువ ఉంటుంది. అండ్ దేర్ ఆర్ ఫ్యూ చైల్డ్స్ అనమాట. ఒక 1 more child ఈజ్ a 5 years kid, చైల్డ్ హ్యావ్ 2 episodes ఆఫ్ యూటీఐ వచ్చాయి. 3 years అప్పుడు నోటీస్ చేశారు, అండ్ అప్పుడు ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఇన్ఫెక్షన్ కాజ్ రిఫ్లెక్స్, బైలేటరల్ కిడ్నీస్ రిఫ్లెక్స్ అటువంటిది తెలిసింది. కానీ కెన్ బిలీవ్ 5 years కిడ్ అయినా కూడా చైల్డ్కి వెయిటెడ్ 6 kgs ఉన్నారు. సో ఈవెన్ మనకు ఒక 6 months చైల్డ్ కూడా మనం అంత నోటీస్ చేయలేమన్నమాట. సో అంత స్టంటెడ్ గ్రోత్ ఉన్నారు, అండ్ సికేడి 3 ఉంది. సో ఎవరివన్ యాజ్ అంటే సర్జికల్గా కరెక్ట్ చేయాలన్నా కూడా ఇబ్బంది సిచ్యుయేషన్. బట్ యూ హ్యావ్ టేకెన్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ వీ ఆపరేటెడ్ అండ్ సక్సెస్ఫుల్లీ చైల్డ్కి ఆ రిఫ్లెక్స్ కూడా రిజాల్వ్ అయింది. నౌ ద చైల్డ్ ఈజ్ 80 years అండ్ నౌ ద చైల్డ్ ఈజ్ 14 kgs ఉన్నారు. అండ్
ఈవెన్ ద ఆఫ్టర్ రినల్ ఫంక్షన్ టెస్ట్ కూడా క్రియాటినిన్ కూడా 0.8 ఉంది. సో ఈస్ బీన్ ఓకే. సో అంటే అట్లీస్ట్ మనం నోటీస్ చేయగలిగితే మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఆఫర్ చేయగలిగితే దే కెన్ సేవ్ ద కిడ్నీస్ అనమాట. Okay. అండ్ అట్ ఆల్సో చైల్డ్ కూడా మనం హెల్ప్ చేస్తున్నాం వాళ్ళతో. జనరల్గా పిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, యూటీఐ ప్రాబ్లమ్స్, అలాగే దానివల్ల కిడ్నీస్కి ఎంత డ్యామేజ్ అవుతాయి అంటే జాగ్రత్తల గురించి, డైట్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది బట్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.